హలో ఫ్రెండ్స్, నమస్కారము. ఆఫ్ షోర్ ఇన్వెస్టింగ్ అంటే ఇండియా బయట నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకునే అవకాశం మనకి సిస్టమ్ అనేది ఇస్తుంది. సో దానికోసం మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఎందుకు మనం ప్లాన్ చేసుకోవాలి అనేది ఫస్ట్ పాయింట్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ గ్లోబల్ డైవర్సిఫికేషన్. విదిన్ ఇండియా కాకుండా ఇండియా బయట కూడా వేరియస్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ మనం ఎక్స్పోజర్ తీసుకోవచ్చు. రెండోది, మనకి యుఎస్ డాలర్ సేవింగ్స్ ప్రకారంగా మనం ఎల్ఆర్ఎస్ లిమిట్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎల్ఆర్ఎస్ అంటే లిబరలైజ్డ్ రెమిటెన్స్ సిస్టమ్. అంటే ఇండియాలో ఉండి బయట నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే నాకు ఒక లిమిట్ అనేది ఆన్ యాన్యువల్ బేసిస్ మీద నాకు ఉంటుంది. సో ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ దాకా ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ అనేది ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్, హోమ్ రిక్వైర్మెంట్ ఆర్ ఇన్హెరిటెన్స్, మూడింటి కోసం, ఈ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ కోసం నేను ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇండియాలో అవైలబుల్ లేని కంపెనీస్ మనకి చాలా ఉన్నాయి. చాలా పొటెన్షియల్ అనేది మనకి క్యాప్చర్ చేసుకునే అవకాశం మనకి ఇది ఉంటుంది. ప్లస్ ఇండియా కాకుండా ఇండియా బయట ఇన్వెస్ట్మెంట్ చేసుకునే అవకాశం మనకి ఈ పర్టికులర్ సిస్టమ్ ఇస్తుంది. ప్లస్ గ్లోబల్ ఫండ్ మేనేజర్స్ అనేది ఎక్స్పోజర్ అనేది కూడా మనం మన పర్టికులర్ పోర్ట్ఫోలియోలో మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో గ్లోబల్ డైవర్సిఫికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ కోసం ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటది అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, దీనివల్ల ఎటువంటి డైవర్సిఫికేషన్ బెనిఫిట్ నాకు వచ్చింది అనేది క్వశ్చన్ అనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. సో ఇండియాని యాజ్ అ ఇన్వెస్ట్మెంట్ కోసం నేను ఎందుకు ప్లాన్ చేసుకోవాలంటే ఇక్కడ పాయింట్ మనం చెప్పుకోవచ్చు. సో గ్లోబల్ టోటల్ ఇండియా మార్కెట్ అనేది 2 to 3% ఆఫ్ టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ క్యాప్చర్ చేస్తుంది. అంటే ఇండియా ఒక 3% మాత్రమే, మిగతా 97% అనేది ఎక్స్పోజర్ రిలేటెడ్ టు మార్కెట్స్ ఇండియా బయటే ఉంది. అది యుఎస్, చైనా, జపాన్, హాంకాంగ్, కెనడా, యూకే, ఫ్రాన్స్, సౌదీ అరేబియా. సో ఇవన్నీ అవైలబిలిటీ అనేది ఉంటుంది. సో ఒక కంట్రీ రిస్క్ ని నేను మిటిగేట్ చేయాలంటే తగ్గించుకోవాలి. సో దానికోసం డెఫినెట్లీ గ్లోబల్ ఎక్స్పాన్షన్ మనం మన ఇన్వెస్ట్మెంట్ ద్వారా కూడా మనం చేసుకోవాలి. రెండో కారణం, నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వెనకాల నా ఇన్వెస్ట్మెంట్ కి వేరే ఇన్వెస్ట్మెంట్ అనేది కోరిలేట్ అవ్వకూడదు. అంటే నా ఇన్వెస్ట్మెంట్ ఫాల్ అవుతుంది కానీ ప్రపంచంలో వేరే ఎకానమీస్ అనేది గ్రో అవుతున్నాయి. సో ఎక్స్పోజర్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో అలాంటి విషయం మీద మనం మాట్లాడుకుంటే కోరిలేషన్. సో యుఎస్ ఇంకా ఇండియా మార్కెట్ 0.59 అనేది కోరిలేట్, లోవర్ కోరిలేషన్ ఉంది. చైనా, యూరోప్, జపాన్, కెనడా, ఇంకా సౌత్ కొరియా. అంటే సింపుల్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇండియా ఫాల్ అవుతుంటే యుఎస్ మార్కెట్ 40% దానికి కోరిలేషన్ అనేది మనం చూస్తాము. మిగతా 60% లో కోరిలేషన్ మనకు ఉంటుంది. సో ఓవరాల్ గా మనకి ఇక్కడ ఏంటంటే నా మార్కెట్ పడుతుంటే వేరే మార్కెట్స్ కూడా ఫాల్ అవుతున్నాయా? ఇక్కడ ఆన్సర్ ఈస్ నో. ఒకటి ఉంటే ప్రాబ్లం అనేది మనం చెప్పుకోవచ్చు. అంటే కనెక్షన్ అనేది మనం చూసుకుంటే ఇది కనెక్షన్ మనకి ఎంత పర్సెంటేజ్ అనేది కలిసి పెరిగిద్ది, కలిసి తగ్గిద్ది అనేది మనం చూస్తున్నాము. సో ఒక కోరిలేషన్ అనేది ఉండకూడదు. సో చాలా చాలా ఇంపార్టెంట్ అనేది మనకి పాయింట్. సో డైవర్సిఫికేషన్ మనకి కోరిలేషన్ అనేది ఐడియా తోటి మనం డైవర్సిఫై చేయాలి. రెండో పాయింట్ మనం దాకా చెప్పుకున్నాం కదా, ఎల్ఆర్ఎస్ లిమిట్స్ అనేది మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో హెడ్జింగ్ కోసం మనం యూజ్ చేసుకోవచ్చు. ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మనం మన పిల్లల్ని ఒకవేళ బయట ఎడ్యుకేషన్ కోసం మనం పంపిస్తున్నాము అనే దానికోసం కూడా మనం ఈ ఫారిన్ కరెన్సీ ఇన్వెస్ట్మెంట్ మనం చేసుకోవచ్చు. మెడికల్ రిక్వైర్మెంట్, ట్రావెలింగ్, ప్రతి పర్పస్ కోసం మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకునే అవకాశం మనకి డైవర్సిఫికేషన్ అనేది ఇస్తుంది. ప్లస్ డెఫినెట్లీ ఇండియా కరెన్సీ తోటి మనం పోల్చుకుంటే యుఎస్ కరెన్సీ వేరియేషన్ మనం చాలా చాలా ఎక్కువగా మనం చూస్తున్నాము. సో ఇండియన్ కరెన్సీ డిప్రిసియేషన్ చాలా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. 2015 లో మనం చూసుకుంటే దగ్గర దగ్గర 65, అంటే ప్రతి డాలర్ కి నేను 65 రూపీస్ నేను పే చేస్తున్నాను. కానీ ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ లో, ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డింగ్ చేసే సిచ్యువేషన్ లో మనం చూసుకుంటే అది దగ్గర దగ్గర 96 ఉంది. సో ఈ డేటా ప్రకారంగా ఇంకా 86, 87 మనకు కనిపిస్తుంది. కానీ
యాక్చువల్ గా ఇది 96 ఉంది. సో మన ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ కరెన్సీ మనం చూసుకుంటే వేరియేషన్ చాలా చాలా ఎక్కువగా ఉంది. 2005 లో ప్లస్ ఇక్కడ. సో అనలైజ్డ్ రిటర్న్ నేను చూసుకుంటే ఇన్ రూపీ టర్మ్స్ 4%, ఇన్ ఇండియన్ కరెన్సీ టర్మ్స్ తోటి 8% అనేది నాకు కనిపిస్తుంది. సో రూపీ డినామినేషన్ తోటి నా ఇన్వెస్ట్మెంట్ అనేది నేను చేసుకోవచ్చు. సో డెఫినెట్లీ చాలా చాలా డిఫరెన్స్ మనకి బికాస్ ఆఫ్ కరెన్సీ అనేది కూడా మనం అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. నేను డాలర్స్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాను, డాలర్స్ లోనే అమౌంట్ తీసుకుంటా. ఆ డాలర్స్ నేను ఇండియన్ రూపీతో నేను కన్వర్ట్ చేసుకుంటుంటే నా కన్వర్షన్ అనేది ఈ రకంగా నాకు కనిపించింది. సో డెఫినెట్లీ ఈ చిన్న చిన్న పాయింట్స్ మనం యూజ్ చేసుకోవాలి. ఎన్నో కంపెనీస్ ఇండియాలో అవైలబుల్ గా లేవు. ఏఐకి సంబంధించిన మొబైల్ డేటా సెంటర్స్, ఐఓటి, క్లౌడ్, సో ఇవన్నీ ఫ్యూచర్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఆ ఫ్యూచర్ కంపెనీస్ మనకు అవైలబుల్ గా లేవచ్చు. ఆ కంపెనీస్ వేరే మార్కెట్స్ లో అవైలబుల్ ఉండే ఆ ఎక్స్పోజర్ మనం తీసుకోవచ్చు. సో డెఫినెట్లీ డిఫరెంట్ థీమ్స్ మనకి ఇక్కడ స్క్రీన్ లో కనిపిస్తున్నాయి. దీని ఎక్స్పోజర్ మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు త్రూ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్. సో డెఫినెట్లీ ఇండియన్ సేవింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం చూసుకుంటే ఒకటి ఇండియా తరఫే మనం ఫోకస్ చేస్తున్నాం. ఇండియా బయట మార్కెట్ అనేది మోర్ దెన్ 90% ఓపెన్ గా ఉంది. సో దానికి మనం అడ్వాంటేజ్ కింద మనం తీసుకోలేకపోతున్నాము. సో అట్లీస్ట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మీరు చూసుకుంటే ఏ మార్కెట్స్ లీడ్ చేస్తున్నాయి. సో లాస్ట్ 10-12 years లో మనం చూసుకుంటే 2014 లో ప్లస్ 2023 లో ఇండియన్ మార్కెట్స్ డామినేట్ చేసినాయి. ఆ తర్వాత మీరు చూడండి ఇతర వేరే మార్కెట్స్ అనేది మార్కెట్ లో పర్ఫార్మెన్స్ వైజ్ మనం చూసుకుంటే రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో డెఫినెట్లీ వన్స్ ఇన్ 7-8 years ఇండియన్ మార్కెట్ పర్ఫార్మ్ చేసింది. మిగతా ఇయర్స్ కంపారిటివ్ టు అదర్ కంట్రీస్ పర్ఫార్మెన్స్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ చాలా జాగ్రత్తగా, సో డైవర్సిఫికేషన్ కోసం ఇది మనకు క్లియర్ గా మనకు తెలుస్తుంది. సో రిటర్న్స్ వైజ్ మనం ఓవరాల్ గా చూసుకుంటే డిఫరెంట్ మార్కెట్స్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇచ్చినాయి అనేది మీరు చూసుకుంటే డెఫినెట్లీ సిఏజిఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేరియేషన్ మనకు కనిపిస్తుంది. సో అలోకేషన్ తోటి మన ఓవరాల్ రిటర్న్స్, యావరేజ్ రిటర్న్స్ మనం మార్చుకోవచ్చు అనేది క్లియర్ గా మనకి ఇక్కడ ఈ స్లైడ్ అనేది మనకు చూపిస్తుంది. సో డెఫినెట్లీ గ్లోబల్ ఫండ్ మేనేజర్స్ బెనిఫిట్ అనేది మనం తీసుకోవచ్చు మన ఇన్వెస్ట్మెంట్ లో. సో ఇండియా కాకుండా గొప్ప ఫండ్ మేనేజర్స్ ఇండియా బయట ఉన్నారు. వాళ్ళు ఎక్స్పర్టీస్ అడ్వాంటేజ్ మన పోర్ట్ఫోలియోలో, మన ఇన్కమ్ లో కనిపించేలాగా మనం ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఫ్యాక్టర్ చేసుకోవచ్చు. సో డెఫినెట్లీ డిఫరెంట్ రూట్స్ మనకు అవైలబుల్ గా ఉన్నాయి. సో సెంట్రిసిటీ ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ మనం యూజ్ చేసుకుంటున్నాము. ఆ ప్లాట్ఫామ్ ద్వారా మనం ఈ పర్టికులర్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ రూట్స్ మనం యూటిలైజ్ చేసుకుంటున్నాము. సో ఆ రూట్స్ తగ్గట్టు మనకి మన ఇన్వెస్ట్మెంట్ జర్నీ అనేది గిఫ్ట్ సిటీ ఎకో సిస్టమ్ ప్రకారంగా పిఎంఎస్, ఏఎఫ్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అవైలబుల్ గా ఉండే అన్ని ప్రొడక్ట్స్ మన ఇన్వెస్ట్మెంట్ మనం చేసుకోవచ్చు ఈ సిస్టమ్ ద్వారా. సో డెఫినెట్లీ ఇండియన్ మార్కెట్స్ కాకుండా గ్లోబల్ మార్కెట్స్ ను కూడా మనం ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ ద్వారా. సో డెఫినెట్లీ దీన్ని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇండియన్ మార్కెట్స్ కాకుండా మీరు మీ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పోజర్ తీసుకోవాలి అనుకుంటుంటే వేరే ఎక్స్పోజర్స్ కూడా మార్కెట్ లో ఇండియాలో ఉండి మనం అవైలబుల్ చేసుకోవచ్చు అనేది నేను చెప్పడానికి ఈ పర్టికులర్ వీడియో అనేది మనం చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.